హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను వచ్చేసి ఈరోజు నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇక్కడ పాలైతే ఇక్కడ కాచేసి నేను తోడు పెడుతున్నాను. ఒక అరగంట పక్కకు పెట్టాను, మూత పెట్టి ఉంచాను అనమాట. అందుకని ఆవిరి అనేది అలాగే ఉంది. ఇవి కొద్దిగా ఎక్కువగానే వేడిగా ఉన్నాయి. మీరైతే కొంచెం గోరువెచ్చని అయిన తర్వాత అప్పుడు పెరుగుని వేసి బాగా కలిపేసేస్తే పెరుగు మంచిగా తోడుకుంటుంది. ఇక్కడ నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే ఏంటి అని అంటే, ఇలా పెరుగు వేసిన తర్వాత బాగా కలిపేస్తానమాట. కలిపేస్తే పెరుగు మంచిగా గడ్డలాగా తోడుకుంటుంది, మీగడ పైన పేరుకుంటుంది. ఇంకా ఇలా కూడా మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, ఇంకొకటి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ పాలని పెరుగు వేసిన తర్వాత ఇంకొక గిన్నెలోకి తిరగబోయండి. 2-3 సార్లు తిరగబోస్తే మనం ఖచ్చితంగా పెరుగు గడ్డలాగా మంచిగా అయితే తోడుకుంటుంది. కాకపోతే మీకు మీగడైతే రాదు, ఎందుకంటే మీగడ అనేది పాలలో మిక్స్ అయిపోతుంది అనమాట. అందుకోసం అయితే మీగడైతే రాదు. ఇంకో టిప్ ఏంటి అని అంటే, తోడు వేసిన తర్వాత పచ్చిమిరపకాయ కానీ ఎండు మిరపకాయ కానీ లేదంటే 1 ఇంచ్ చింతపండు రెబ్బ కానీ పెడితే పెరుగు అనేది మంచిగా గడ్డలాగా తోడుకుంటుంది. ఈ టిప్ కూడా ట్రై చేయండి. నాకు నార్మల్గానే తోడుకుంటుంది కాబట్టి నేను ఇలా పెట్టేసి ఇంకా చిల్లున్న మూత అయితే పెట్టుకున్నాను ఇవాళ. ఎందుకనంటే కొంచెం పాలు వేడిగా ఉన్నాయి కదా, అందుకోసం అని చెప్పేసి ఆవిరి అనేది బయటకు వెళ్ళడం కోసమని ఆ చిల్లున్న ప్లేట్ అయితే పెట్టుకున్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే, మనం పెరుగు తోడు పెట్టినప్పుడు ఇలా బంక సాగుతూ ఉంటుంది. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా బంక సాగినట్టుగా రావడం? నేను ఫస్ట్ పూణేకి వచ్చినప్పుడు పాలు నేను బయట తెచ్చేదాన్ని, మామూలుగా డైరీలోనే తెచ్చేదాన్ని. మామూలుగా ఇలా ప్యాకెట్ పాలు అవి కాకుండా డైరీలో తెచ్చేదాన్ని. తెస్తే ఏమయ్యేదంటే పెరుగు తోడు పెట్టంగానే ఇంకా తినేటప్పుడు బంక సాగుతున్నట్టుగా ఉంటే మనకు తినాలనిపించదు కదా, నచ్చేది కాదు. ఎన్ని పాల డైరీస్ ఉన్నాయో అన్ని పాల డైరీస్ ట్రై చేశాను. ఆఖరికి మేము ఎక్కడైతే మా హాస్టల్కి మేము పన్నీర్ ఇంకా ఏంటి పెరుగు తీసుకొస్తామో ఆ డైరీలో ఒకసారి తీసుకొచ్చాము. అక్కడ తెచ్చినప్పటి నుంచి నాకు పెరుగు ఏ రోజు ప్రాబ్లం రాదనమాట. అందుకోసమని ఇంకా అక్కడి నుంచే తెచ్చుకుంటాం మేము. వాళ్ళు ఏం చేస్తారంటే, మామూలు పాలల్లో బయటకు తెచ్చే పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి కలిపేస్తారనమాట. అందుకోసం అని చెప్పేసి మన పెరుగు అలా వస్తుంది బంక సాగినట్టుగా. ఫస్ట్లో నేనేమనుకునేదాన్ని అంటే, కొంచెం కొత్తగా బర్రెలు ఉంటాయి కదా, అంటే పిల్లల్ని కనుంటాయి కదా, ఆ బర్రెల పాలైతే అలా అవుతాయి అని చెప్పి నాకు తెలుసు అనమాట. ఎందుకంటే మాకు గేదెలు ఉన్నాయి కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు తెలుసు అనమాట. మాకు రీసెంట్గా మా అమ్మమ్మ వాళ్ళ గేదెలు తీసేశారు, కానీ మొన్నటి దాకా మాకు ఒక 5 సంవత్సరాల కిందటి దాకా మాకు బర్రెలు ఉన్నాయి అనమాట ఇంట్లో అయితే. సరే, ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే, నేను మీగడని వెన్నపూస చేస్తున్నాను ఈరోజు. ఇది వచ్చేసి 15 రోజుల మీగడండి. ఎంత మీగడ వచ్చింది చూసారా? నాకు చాలా బాగా వస్తుంది ఇక్కడైతే. నాకు మనం చల్లకంతో తిప్పితే చాలా టైం తీసుకుంటుంది కదా, ఇలా మిక్సీలో వేసి ట్రై చేయండి. వెన్నపూస అనేది చాలా త్వరగా పడుతుంది. ఇంకోటి ఏంటి అంటే, మనం ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే వెంటనే వేసామంటే కొంచెం టైం తీసుకుంటుంది. కొద్దిసేపు పక్కన పెట్టండి, ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి తర్వాత మీరు మిక్సీలో వేసి చేయండి. 5 మినిట్స్లో మీకు వెన్నపూస అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడైతే నేను తిప్పితే ఇంకా మీ వెన్నపూస అనేది ఎలా వచ్చేసిందో చూడండి. నేను వాటర్ వేయలేదు, వాటర్ వేసి ఉంటే మీకు బాగా కనిపించేది. ఇది నేను వాటర్ వేయకుండా డైరెక్ట్ తిప్పేసుకున్నాను. మొత్తం తిప్పిన తర్వాత నేను వాటర్ వేసుకుంటాను అనమాట. ఇంక ఇది వచ్చేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను నేను. ఇక్కడ వెన్నపూస తీయడం అంత కష్టమైన పని ఏం కాదనమాట. నేనైతే ఇంకా ఈ ప్రొసీజర్ ఫాలో అవుతున్నప్పటి నుంచి ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను. ఇదివరకు అయితే గిన్నెలో వేసుకొని గంటలు తిప్పుతా కూర్చునేదాన్ని అనమాట. ఇంకా అక్కడే టైం వేస్ట్ అయిపోయేది. బాగా హ్యాండ్ పెయిన్ కూడా వచ్చేస్తుంది అలా తిప్పుతా కూర్చుంటే. ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ టైం ఇలా తిప్పేసుకున్నాను. తర్వాత ఇంకోసారి మళ్ళీ ఉంది కదా మన దగ్గర మీగడ, అది కూడా వేసేసుకొని అది కూడా మిక్సీ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను మీకు ఇలా ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది మనం మిక్సీ చేసేటప్పుడు గట్టిగా. తర్వాత మనకి అందులో నుంచి వాటర్ వచ్చి మనకి వెన్నపూస అనేది బయటకు వస్తుంది.
చూసారుగా ఇంకా 2 సార్లు అయితే మన వెన్నపూస అయితే తీసేసాను నేను. చాలా సింపుల్, చాలా ఈజీ అండి. ఒక గంటలు అది పెట్టుకొని తిప్పుతా కూర్చుంటే ఇంకా మనకి బాగా టైం తీసుకుంటుంది, ఇంకో పని అవ్వదనమాట. ఇక్కడైతే ఈ టిప్ ఫాలో అవ్వండి, మిక్సీలో వేసేయండి, ఫాస్ట్గా అవుతుంది, మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడైతే ఇంక నేను 2 సార్లు ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మంచిగా క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఒక 4 టైమ్స్ వాటర్ వేసుకొని అయితే దీన్ని మొత్తం శుభ్రం చేసేసుకున్నాను. దీన్ని నొక్కుతూ మంచిగా అందులో ఉన్న మజ్జిగంతా పోయేదాకా మంచిగా క్లీన్ చేసుకోవాలి మనం. ఇక్కడైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఇంకా మెల్లిగా పక్కకు చేస్తున్నాను ఇక్కడ. అంటే మొత్తం మజ్జిగంతా పోవాలి కదా, ఇలా పక్కకు అనుకొని మొత్తం ఇంకో గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంకో గిన్నె అంటే మనం ముందే మీగడ తీసుకున్నాం కదా, ఆ గిన్నె పడితే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా మొత్తం వెన్నపూసను అయితే ఆ మేగడి గిన్నె ఏదైతే ఉందో ఆ గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు మనకైతే కొద్దిగా జిడ్డు వచ్చేస్తుంది అనమాట. సింక్లో వెన్నపూస చేసినప్పుడు కామన్ కదా అది. మీరు ఏం చేస్తారంటే ముందే గిన్నెలన్నీ కడిగేసుకొని తర్వాత ఈ ప్రొసీజర్ పెట్టుకోండి. అప్పుడు ఈ 2 గిన్నెలు మాత్రమే జిడ్డుగా అవుతాయి, మిగిలిన అన్ని గిన్నెలు జిడ్డుగా అవ్వకుండా. తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఇంకొక గిన్నెలోకి వేసుకున్నాను కదా, అందులో కూడా వాటర్ వేసుకొని అక్కడ కూడా నొక్కుతూ మంచిగా క్లీన్ అయితే చేసేసుకుంటున్నారు. ఇక్కడ మీరు పప్పు గుత్తి సాయంతో అయినా చేసుకోవచ్చు క్లీనింగ్ అనేది. ఇంక ఇలా అయితే నేను 4 టైమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇది లాస్ట్ సారి అండి. ఇంక ఇదైతే క్లీనింగ్ చేసేసుకొని ఇంకా మనం పొయ్యి మీద పెట్టేస్తే మంచిగా మన నెయ్యి అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంక ఇలా ఫైనల్గా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. నాకు ఈ క్లీన్ చేస్తున్నప్పుడు ఏమనిపించిందంటే, అమ్మమ్మ వాళ్ళకి బర్రెలు ఉన్నప్పుడు మాకు పెద్ద పెద్ద గిన్నెలకు వచ్చేదనమాట నెయ్యి. అమ్మమ్మ అమ్మేదనమాట, నెయ్యి చేసేది, పాలకోవా చేసేదనమాట. ఇంకా కూర్చొని తిప్పుతూ ఉండేవాళ్ళని నెయ్యి అవుతూ ఉంటే. ఇంకా నేను స్టవ్ వెలిగించుకొని అయితే ఇంకా మనం శుభ్రం చేసుకున్నాం కదా వెన్నపూస అంతా మంచిగా ఇలా పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకనంటే హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టాలి, పొంగుతుంది అనమాట ఇది. తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే అడుగు ఎక్కువగా అంటకుండా ఉంటుంది. ఇలా కదుపుతూ ఉండాలి, ఇప్పుడు కదుపుతూ ఉంటే మంచిగా నెయ్యి అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది కదుపుకుంటే ఇంక నేను పక్కన కూడా ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇలా మంచిగా తిప్పుతూ ఉంటే మనకి మంచిగా నెయ్యి అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూడండి మనకి ఎలా నెయ్యి అనేది పక్కకు వచ్చేస్తుంది మొత్తం. ఇంకా దీంట్లో వచ్చే రెడ్ కలర్లో వస్తుంది కదా, ఇది మొత్తం నెయ్యి అయిపోయిన తర్వాత దాన్ని మీరేమంటారు? మేమైతే గోదావరి అంటాం అనమాట. అది నెయ్యి అంతా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసుకొని అందులో కొద్దిగా అన్నం వేసేసి కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నగా ఉన్నప్పుడు అయితే మేము నెయ్యి చేసిన రోజల్లా ఇంకా అదే తినేవాళ్ళం అనమాట. పెద్ద పెద్ద గిన్నెలు చేసేవాళ్ళం కదా, దగ్గర 13 బర్రెల దాకా ఉండేవి. ఇంకా మంచిగా నెయ్యి రెడీ అయిపోయిన తర్వాత మంచిగా మా అమ్మమ్మ అన్నం తీసుకొచ్చేసి దాంట్లో కారపొడి, కొద్దిగా ఉప్పు వేసేసి కలిపేసి మంచిగా ముద్దలు, పెద్ద పెద్ద ముద్దలు పెట్టేదన్నమాట. భలే అనిపించేది ఆ రోజులు మళ్ళీ మంచిగా గుర్తొచ్చినాయి నాకైతే. చూడండి నెయ్యి అయితే ఈ కలర్ వచ్చేదాకా అయితే మనం కాసుకోవాలన్నమాట. ఎందుకనంటే వైట్గా ఉన్నప్పుడే కట్టేస్తే నెయ్యి బాగోదు, టేస్ట్ బాగోదు, నెయ్యి బాగోదు. ఇలా మంచిగా ఉడికించుకోవాలి నెయ్యిని. చూడండి ఎంత బాగా నెయ్యి అయితే రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఇందులో నెయ్యి మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కానీ కమ్మగా ఉండడం కోసం అని చెప్పేసి నేనైతే కరివేపాకు రెబ్బలు యాడ్ చేస్తున్నాను. అప్పుడు కూడా మేము యాడ్ చేసేవాళ్ళం, ఆ టిప్ నేను ఇక్కడ పాటిస్తున్నాను అనమాట. నెయ్యి అయితే కమ్మగా రుచిగా అయితే ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడైతే నెయ్యి ఇంకా ఇలా బొడగలు వచ్చేదాకా మనం కాయాలి, అప్పుడే నెయ్యి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అనమాట. ఇంకెక్కడైతే నేను కరివేపాకు రెబ్బలు అయితే 2 యాడ్ చేస్తున్నాను. ఇంకా నేను ఈ నెయ్యి అనేది ఈవినింగ్ కదా అది రెడీ చేసింది. ఇంకా ఇల్లంతా మంచిగా గుమగుమలాడుతూ ఉంది నైట్ అంతా మంచిగా. ఇంకా మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇది చేసేసి నేను పక్కకు పెట్టేసుకున్నాను కాసేపు. ఇంక ఇది చల్లగయ్యేలోపు అయితే ఇంకా నేను పాపకి అన్నం పెట్టుకొని వచ్చానమాట. ఇంక తర్వాత ఇది ఫిల్టర్ చేసేసుకోవడమే. ఇక్కడైతే నేను టీ వడపోసుకునే జాలిగంట ఉంది కదా, దాంతో ఒక డబ్బాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. మీకు చూపించడం కోసం గాజు గ్లాస్లోకి చేసి చూపినా అనుకున్నాను. ఎందుకు లేవు, ఎలా మనం చేస్తామో అలాగే చూపించాలి అని చెప్పేసి అయితే ఇంకా ఈ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ ఆ గాజు గిన్నెలోకి వేస్తాను, మళ్ళీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను, అది సగం వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి డైరెక్ట్గా డబ్బాలోకి అయితే వేసేసాను ఇంక ఇక్కడ.
చూసారా ఎంత కమ్మగా నెయ్యి అయితే రెడీ అయిపోయిందో. మీకైతే నేను స్మెల్ చూపించలేను, తినిపించలేను కదా, ఓన్లీ ఇలా చూపించగలను. ఎంత నెయ్యి వచ్చిందని అయితే చెక్ చేస్తున్నాను. నా దగ్గర ఈ చిన్నది వేయింగ్ మిషన్ ఉంటే దాంట్లో చెక్ చేస్తున్నాను. ఇదివరకు నేను 100 గ్రామ్స్ రైస్ తీసుకునేదాన్ని కదా, దీంట్లోనే చెక్ చేసుకొని తీసుకునేదాన్ని అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 423 ఉంది, అంటే పావు కేజీకి పైన ఉంది. అలాగే మన డబ్బా వెయిట్ కూడా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను అరౌండ్ ఒక 300 గ్రామ్స్ అయితే అనుకుంటున్నాను. అంటే పావు కేజీ మీద ఒక 50 ఎక్కువ. ఇంకా ఇంత నెయ్యి అయితే వచ్చింది 15 రోజులకి. నాకైతే పాపకి ఇంకెవరిని అడిగే పని లేకుండా నాకైతే మంచిగా సరిపోతుంది. బయట నుంచి కొనే పని కూడా లేదనమాట. ఇంక ఇప్పుడు ఉంది అసలైన పని, గిన్నెలన్నీ వాష్ చేసుకోవాలి. నాలాగైతే మీరు చేయొద్దు. మీరు ఏం చేయండి అంటే ముందు ఆ సింక్ అంతా మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత నెయ్యి చేసుకోండి. ఎందుకంటే ఆ జిడ్డు మళ్ళీ మనం కడుక్కోవడానికి చాలా టైం పడుతుంది. నాకు అసలు యాక్చువల్గా చాలా టైం పట్టింది, ఎందుకంటే మళ్ళీ జిడ్డు వచ్చేస్తుంది కదా, వేరే గిన్నెలకు కూడా పట్టుకుంటుంది. అందుకోసం అని చెప్పేసి మీరు మొత్తం క్లీన్ చేసుకున్నాక అప్పుడు నెయ్యి పని పెట్టుకోండి. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కడిగేసాను. తర్వాత ఇంకా నైటే స్టవ్ తుడిచేసుకుంటానని చెప్పాను కదా, నైటే స్టవ్ తుడిచేసుకుంటున్నాను. లేదంటే పొద్దున్న లెగంగానే ఆ స్టవ్ దగ్గరికి వెళ్ళబుద్ధి కాదు, ఏ వంట చేయబుద్ధి కాదనమాట ముందు. అందుకని నేను నైటే క్లీన్ చేసుకుంటాను. చాలా వరకు అయితే క్లీన్ చేసుకుంటాను. ఏదో ఒక్కరోజు ఇంకా వదిలేస్తాను, కానీ నైటే క్లీన్ చేసుకుంటాను. మీరే చూడండి, ఆ స్టవ్ వచ్చేసి 6 ఇయర్స్ అవుతుంది. మా మ్యారేజ్ అయినప్పుడు కొనుక్కున్నాను నేను అది. అప్పటి నుంచి అది అలా ఉందంటే కారణం రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం వల్ల. లేదు అని అంటే అక్కడక్కడ జిడ్డు పట్టేసుకొని గలీజ్గా అయిపోద్ది అనమాట. ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పడుకున్నాక మా వారు ఏం చేశారంటే, ఇప్పుడు అసలుగా మొదలవుతుంది చూడండి. ఇక్కడ నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెయ్యి తీసుకెళ్ళి నేనైతే ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను ర్యాక్లో. మీకు ఆ నెయ్యి రేపు చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఇంకా మొత్తం ఇంత మంచిగా నీట్గా శుభ్రం చేసేసుకున్నాను. ఆ బ్యాగ్లో వచ్చేసి టమాటాస్ ఉన్నాయన్నమాట, మార్నింగ్ తెచ్చానన్నాను కదా, అవి అక్కడే పెట్టేశాను. ఇంకా ఇప్పుడు అన్నీ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే లెగంగానే అడ్డం ఉండకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా అన్నీ పక్కకు పెట్టేసుకుంటున్నాను. పాప ఉంటుంది కాబట్టి నాకు అటు ఇటు పాపతో తిరుగుతూ ఆ పని ఈ పని చేసుకుంటూ తనతో ఏదో యాక్టివిటీ చేపిస్తూ తనకు తినిపిస్తూ ఇదే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా, మా వారు 12:30కి వచ్చారు. 12:30కి వచ్చి ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుంటున్నారు అన్నమాట. డైట్ చేసే వాళ్ళ ఇంట్లో ఇలాంటి పని చేస్తే మనం ఎలా డైట్ చేయగలుగుతామండి? అసలు మనం డైట్ చేయగలుగుతామా? నేను కానీ డైట్ చేసి 5 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. అంటే ఆ డేస్ మాత్రం నేను స్ట్రిక్ట్గా ఉన్నాను అనమాట. తినొద్దంటే తినొద్దు, మనం 6ంటికి మన డిన్నర్ అయిపోయిందంటే డిన్నర్ అయిపోయింది, తర్వాత ముట్టకూడదంటే ముట్టకూడదు, అంతే. అలా ఉన్నాను కాబట్టి 5 కేజెస్ నేను వెయిట్ లాస్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ మా ఆయన మళ్ళీ గెయిన్ చేపిస్తారేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడ పాపం అనిపిస్తుంది, కాకపోతే తప్పదన్నమాట. ఇప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ మనకి ఇచ్చిన లైఫ్ కంటే మన పిల్లలకి ఇంకా బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలి అని మనం అనుకుంటాం కదా, అందుకోసం అని చెప్పేసి మేము ఇద్దరం అయితే చాలా హార్డ్ వర్క్ చేసాము. ఈ 6 ఇయర్స్లో అయితే ఇద్దరం బాగా కష్టపడ్డాము. ఇప్పుడు నేను కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది, జాబ్ మానేయడం జరిగింది. నేను మానేసి కూడా ఒక 6 మంత్స్ అవుతుంది అనుకుంటా. అక్టోబర్లో మానేశాను. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 మంత్సే అయ్యింది నేను మానేసి ఇప్పటికి. పాపం చూడండి, ఇప్పుడు 12:30 అవుతుంది. ఇప్పుడు కూడా తనకి కాల్స్ వస్తున్నాయి అనమాట. ఒక కస్టమర్ అప్పుడు వచ్చాడు జాయిన్ అవ్వడం కోసం అని చెప్పేసి. ఇంకా అసలు ఎలవ్ చేయము, కాకపోతే మరి ఇప్పుడు వచ్చిన అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఈ టైంలో వెళ్ళలేడు కదా, అందుకోసం అని చెప్పేసి తనతో ఫోన్ మాట్లాడుతూ తనకి గైడ్ చేస్తున్నాడు అనమాట. ఎందుకు మానేశాను, మేము ఎక్కడ ఉంటాము, ఏం చేస్తాము అనేది ఒక వీడియో అయితే చేస్తాను నేను. అందరు అడుగుతున్నారు. బాగా టైం ఎంత అవుతుంది చూపి ఒకసారి నీ ఫోన్లో. అబ్బో, మా ఆయన వీడియోలో మాట్లాడుతున్నాడు. టైం ఎంత అవుతుంది చెప్పు, చూపి ఒకసారి ప్రాపర్గా చూపి. నిష్క తప్పితే ఏం కనిపించట్లా. ఇప్పుడు టైం వచ్చేసి 12:32 అవుతుంది, ఫ్రైడే. ఈయనకి నైట్ టైం క్రేవింగ్స్ అనమాట ఇవి. ఆమ్లెట్ తినాలనిపిస్తుంది. ఎలా అండి మనం డైట్ చేసే వాళ్ళం ఎట్లా డైట్ చేయగలుగుతాం ఇట్లాంటి వాళ్ళు ఉంటే? అర్ధరాత్రి వచ్చి మన ముందు ఆమ్లెట్లు వేసుకొని తింటారు. అప్పుడే ఆయనకి కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు నేను కొంచెం తిన్నాను. థర్స్డే అయిపోయింది, ఫ్రైడేకి వచ్చేసాం. కోడిగుడ్డు తినాలి. ఇంకా అయితే ఆమ్లెట్లు వేసుకొని అయితే తినేసాం అనమాట. నేను కూడా ఒకటి తిన్నాను. 12 అయిపోయింది కదా,
మేమైతే గురువారం తినం, సోమవారం తినం, శనివారం తినం, ఈ 3 రోజులు తినం. మిగిలిన రోజులు ఏదైనా సరే పర్లేదు మాకు. చెప్పాను కదా, నేనైతే ఒక వీడియో చేస్తాను. మేమేం చేస్తాము, ఎక్కడ ఉంటాము, మా పుట్టినిల్లు ఏది, మెట్టినిల్లు ఏది, ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మీరు చూసినాక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.